ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం వేడి చేయకూడదంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. మనందరం తరచూ వింటుండే మాట, నాకు వేడి చేసింది, నాకు అది పడదు, నాకు ఇది వేడి చేస్తుంది, నేను అది తినను అని అంటూ ఉంటారు. మరి యథార్థంగా అసలు వేడి చేయటం అంటే ఏమిటి? ఎందుకు అలా అనిపిస్తుంది? చాలామంది ఎక్కువగా వాడే ఆహార పదార్థాలు వేడి చేసేవి ఏముంటాయంటే, నాకు పుల్కాల వేడి కాబట్టి నేను పడదు కాబట్టి తినను, బొప్పాయి వేడి, మామిడి పళ్ళు వేడి, తేనె వేడి, నువ్వులు వేడి, ఇట్లా చాలా వాటికి పేర్లు పెట్టి వేడి వేడి అంటారు. కానీ ఆవకాయ వేడి అని ఒక్కళ్ళు అనరు. ఎందుకో అంటే మళ్ళీ ఎక్కడంటే ఎక్కడ మానేయాల్సి వస్తుందని, అది అలాంటి లక్షణాలు వచ్చినా అది అనరు అనమాట. మరి ఇవన్నీ వేడి చేస్తున్నాయని ఏం చేస్తారు అందరూ? పుల్కాలు వేడి చేస్తున్నాయని నేను పుల్కాలు తినండి, అది బరువు తగ్గాలి, షుగర్ తగ్గాలని పుల్కా తినమంటే నేను తినండి, నాకు వేడి చేస్తాయి, పడవు అంటారు. తేనె వాడండి అంటే వేడని మానేస్తానంటారు. ఇట్లా చాలా రకాల ఆహార పదార్థాలన్నిటికీ వేడి చేస్తాయనే ఉద్దేశంతో మానేస్తాను అని అంటూ ఉంటారు. అసలు వేడి చేయటానికి ఈ పదార్థాల కారణమా, మనలో ఏదైనా లోపం ఉన్నదా అని ఆలోచిస్తే, తిరుపతి కొండ ఎక్కేటప్పుడు కొన్ని కార్లకు కూడా వేడి చేస్తుంది. వేడి చేసిన కారుకి గుర్తులు ఏమిటి? ఇంజిన్ వేడెక్కటం, కారుకి ముందు బాయినెట్లో నుంచి వేడి ఆవిర్లు రావటం జరుగుతాయి. ఇప్పుడు ఆ డ్రైవర్ కారు ఆపేసి నీళ్లు పోసి కారులో ఇంజిన్ కూల్ అయ్యే వరకు కారుని కదపకుండా అక్కడే ఉంచటం జరుగుతుంది. ఒక అరగంటకి ఇంజిన్ కూల్ అయిపోతుంది, మళ్ళీ తిరిగి కారు ప్రయాణం యథావిధిగా చేస్తారనమాట. అంటే తిరుపతి కొండెక్కేటప్పుడు అన్ని కార్లకి వేడి చేయటం లేదు, ఏవో కొన్ని కార్లకు మాత్రం అలా వేడి చేస్తుంది. ఆ వేడి చేసింది అంటే ఆ డ్రైవర్ నా కారుకి తిరుపతి కొండ పడలేదు అంటే అది ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. తిరుపతి కొండ ఎక్కేటప్పుడు కారుకి వేడి చేసిందంటే అది కారు తప్ప, కొండ తప్ప? కొండ తప్ప అయితే అన్ని కార్లకు వేడి చేయాలి, కొండలో లోపమైతే అన్ని కార్లకు వేడి చేయాలి. మరి కారు తప్పు అయితే ఏ కారులో లోపాలు ఉన్నాయో ఆ కారుకు మాత్రమే వేడి చేస్తుంది. మరి ఈ వేడి చేసిన కారుకి లోపం ఏమిటి? ఏం తగ్గాయి? ఏమి లేనందువల్ల వేడి చేసి నాకు ఇది తగ్గింది అని కారు తెలియచేసింది అంటే, కారు ఆటోమేటిక్గా తెలియచేస్తుంది ఇది నాలో లోపించింది అని. ఆ డ్రైవర్కి అది తెలుసు, ఏది లోపిస్తే ఏ సమస్య అనేది కారు తెలియచేస్తుందో. కానీ ఆ డ్రైవర్ కారు ఆపి నీళ్లు తగ్గాయని గ్రహించి నీళ్లు పోయటం, ఆ వేడి చల్లారే వరకు అక్కడే అరగంట కారు నాపటం వల్ల తిరిగి ప్రయాణం చేసి ఇంజిన్ ప్రాపర్గా పనిచేయటానికి అవకాశం కలిగింది. అలాగే మనం అనేది ఎలా ఉందంటే, నాకు బొప్పాయి వేడి, తేనె వేడి, పుల్కాలు వేడి, మామిడి పళ్ళు వేడి కాకపోతే నేను తిన్ను అని అంటాం. ఎలా ఉందంటే, మా కారుకి తిరుపతి కొండ ఎక్కేటప్పుడు వేడి చేసింది, నేను కొండ ఎక్కించను, మా కారుకి తిరుపతి కొండ పడలేదు అంటే ఎలా ఉంటుంది? మనం అనేది అలా ఉంది. ఎందుకు వేడి చేసింది అంటే, నీళ్లు చాలక ఇంజిన్కి వేడి చేసింది. అదే మాదిరిగా మన శరీరం లోపల కూడా సరిపడా నీరు లేనప్పుడు ఆ నీరు చాలని లక్షణాలను మన శరీరం ఆ వేడి రూపంలో వ్యక్తం చేస్తుందన్నమాట. అప్పుడు మనకు కొన్ని లక్షణాలు వస్తాయి, వేడి చేశాయి అని తెలియచేసే లక్షణాలు. ఇప్పుడు కారుకు చూడండి, లోపల స్పీడోమీటర్ దగ్గర ఒక ముళ్ళు వేడి చేసినప్పుడు అది కొలత చూపిస్తుంది, టెంపరేచర్ పెరిగింది అని. అలాగే నీళ్లు ఆవిరైనట్టుగా మనకి బాయినెట్లో నుంచి కొంచెం ఆవిర్లు పొగలు కనిపిస్తాయి, ఇలాంటి లక్షణాలు. అలాగే మనకే లక్షణాలు కనిపిస్తాయి? కళ్ళు మంటలు, మూత్రం మంట, మూత్రం కొద్దిగా చిక్కగా పచ్చగా రావటం, ఏదో సెగల పొగల కక్కుతూ వచ్చినట్టు యూరిన్ రావటం, ఏదో
తలంతా కూడా కొంచెం డిమ్ముగా అయిపోయి అదో రకంగా పట్టేసినట్లు అయిపోవటం, ఇలాంటి నోరు ఎండిపోవటం, ఏదో మోషన్ గట్టిగా హార్డ్గా రావటం, ఏదో మలములో కొద్దిగా రక్తం పడటం, ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు, లేకపోతే కడుపులో ఉడుకుడుగ్గా ఉన్నప్పుడు, ఇట్లాంటి లక్షణాలు వచ్చినప్పుడు నాకు వేడి చేసింది అంటుంటారనమాట. మరి ఈ లక్షణాలు ఎందుకు వచ్చాయి? శరీరంలో నీరు లేనప్పుడు శరీరం నాకు నీరు కావాలి అని ఈ లక్షణాలు తెలియచేస్తూ ఉందన్నమాట. ఈ లక్షణాలను మనం తెలుసుకుని ఏం చేయాలి? నీటిని పోస్తే సరిపోతుంది తప్ప ఆ పదార్థాలు పడలేదు అని మానటం కాదు. మనం తిన్న ఆహార పదార్థాలు ఇవన్నీ మన ప్రేగుల్లో నుంచి రక్తము లోపలికి వెళ్ళి అక్కడి నుంచి కణాల లోపలికి వెళ్తాయి. అంటే అవయవాలన్నీ కణాల సముదాయం. కణము అంటే కంటితో చూడలేని చిన్న రూపము. ఆ చిన్న కణాల లోపలికి మన ఆహారాలు వెళ్ళి అక్కడ మండుతాయి, పొయ్యిలో పుల్ల మండినట్టుగా. ఈ ఆహార పదార్థాలు కణములో మండినప్పుడు వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడికి మారు పేరే శక్తి. శరీరం మనది వెచ్చగా ఉంటున్నదంటే ఆ కణాల్లో వేడి ఉత్పత్తి అవ్వటం వల్ల ఆ ఉత్పత్తి అయ్యే వేడి 98.4 కంటే ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు, అలాగే ఉండాలి ఎప్పుడు. ఇది నార్మల్ టెంపరేచర్. ఈ 98.4 కంటే అక్కడ మెయింటైన్ చేయడానికి పెరగకుండా తరగకుండా మన నీరు ఏం చేస్తుంది? ఆ కణాల్లో రేడియేటర్లో నీళ్లు ఇంజిన్కి ఎట్లా కూలింగ్ ఇస్తాయో మనము త్రాగే మంచినీళ్ళు కణము లోపలికి వెళ్ళి కణము లోపల ఉత్పత్తి అయ్యే వేడిని తరుగుదల లేకుండా బ్యాలెన్స్గా టెంపరేచర్ నార్మల్గా ఉంచడం కోసం నీళ్లు ఆవిరవుతూ కూలింగ్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఎప్పుడైతే మీ శరీరంలో అక్కడ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి వాటర్ సరిపడా లేదో అప్పుడు మీకు ఇలా వేడి చేసింది అనే లక్షణాలు తెలుస్తాయి అన్నమాట. అక్కడ నీళ్లు లేవు అనుకోండి సరిపడా, మీకు బాడీలో నోరు డ్రై అయిపోవటం, కళ్ళు మంటలు, మూత్రం మంటలు, చిక్కగా పచ్చగా రావటం, మూత్రం బాగా ఘాటుగా రావటం, ఇవన్నీ లక్షణాలు అన్నమాట. అంటే ఈ లక్షణాలను మీరు ఈ పదార్థం తిన్నప్పుడే వచ్చాయి కాబట్టి పదార్థం మీద తోసేస్తున్నారు తప్ప మీ లోపల నీళ్లు చాలట్లేదని తెలుసుకోవట్లేదు అనమాట. అందుకని వేడి చేయటము అంటే ఎవరి నోటన్నా ఈ పదం వచ్చింది అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీ శరీరములో నీరు సరిపడా లేదు అని మీ శరీరం తెలియచేస్తున్నది అని అర్థం. మీరు సరిపడా నీరు త్రాగే ప్రయత్నం చేయాలి తప్ప ఆ పదార్థాలని మానటం కాదు. రోజుకు 2 పూట్ల పుల్కాలు తినండి, మీకు వేడి చేయదు. కానీ 4 లీటర్లు మంచినీళ్ళు త్రాగండి, చక్కగా సరిపోతాయి. మేము ఉపవాసాలు చేయమంటాం, 1/2 కేజీ తేనె ఒక రోజుకు త్రాగమంటాం. 4-5 స్పూన్లు తాగితేనే మాకు తేనె వేడి చేస్తుందండి, 1/2 కేజీ తేనె తాగితే మేము ఎందుకన్నా పనికొస్తామా అని అంటారు. 4 లీటర్లు మంచినీళ్ళు త్రాగి 5 లీటర్లు మీరు తేనె త్రాగండి, అంతా మీకు వేడి చేయదన్నమాట. అందుకని మనందరం సమయం ప్రకారం 3 పూట్ల 4 పూట్ల ఆహారం తింటాం. తినటానికి సమయం ఉంది, మరి త్రాగటానికి సమయం ఏదండి? ఆకలి వేసినప్పుడు ఆహారం తినటం తప్పు కాదు, దాహం వేసినప్పుడు కూడా తినటమే మనం చేసే పెద్ద తప్పు. అందుకని దాహం వేసినప్పుడు ఆహారం ఎప్పుడూ తినకూడదు. అందుకని దాహం తీరే వరకు నీళ్లు త్రాగుతూ ఉండాలి. దాహం తీరాక ఆకలి వేసినప్పుడు ఆహారం తినాలి. ఈ రెండిటికి ఉన్న విచక్షణ అదనమాట. మనం దాహం వేసినప్పుడు కూడా నీళ్లు త్రాగటం బదులుగా నీళ్ళు ఎక్కువ ఉన్న ఆహారాలు అందించేస్తాం, నీళ్ళు ఎక్కువ ఉన్న రసాలు అందించేస్తాం. ఇవన్నీ దాహాన్ని తీర్చవు, శరీరంలో వేడిని తగ్గించలేవు. అందుకని ఒక మంచి నీళ్ళే వేడిని తగ్గిస్తాయి. మీకు వేడి చేసినప్పుడు వేడి తగ్గాలి అంటే కొంతమంది పంచదార నీళ్లు త్రాగుతారు, కొంతమంది నిమ్మకాయ సోడా తాగుతారు, కొంతమంది మజ్జిగ తాగుతారు, ఇంకొంతమంది లస్సీ తాగుతారు, ఇంకొంతమంది కూల్ డ్రింక్ తాగితే వేడి తగ్గుతుందంటారు, ఇంకా కొంతమంది అయితే బీరు తాగు వేడి తగ్గుతుందంటారు. ఇట్లా రకరకాలుగా అంటున్నారు. కానీ ఇవన్నీ నీళ్ళు ఎక్కువ ఉన్న ఆహారాలు, కానీ నీరు కాదు. అందుకని నీరు సాటి మరొకటి లేదు. అందుకని వేడి మీకు చేయకూడదంటే ఇక నుండి మంచినీళ్ళు బాగా త్రాగాలి, ప్రకృతి ప్రసాదించిన చక్కటి పండ్లు, మరి
ఇవన్నీ తేనె, ఇవన్నీ నువ్వులు వేడి చేస్తాయి, ఖర్జూరం వేడి చేస్తుందని మానేయటం ఎంత నష్టమో మనకు చూడండి. ఇలాంటి మాటలు పెద్దలు వాడొద్దు, పిల్లలకి ఇలాంటివి అలవాటు చేయొద్దు. కానీ మనం అవగాహన కలిగించాలి కాబట్టి ఇలాంటి మార్పులు పెద్దలుగా మనం చేసుకుని పిల్లల్లో మార్పు తీసుకొద్దాం, ఈ అపోహలు పోగొడదామని తెలియచేసుకుంటూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.